హలో అండి. నేను మీ ట్రేడ్ విత్ రవి. ముందుగా డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియస్. ఓకే. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ప్లీజ్ కన్సిడర్ యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే. నిన్న మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నేను అడ్వాన్స్గా ముందే చెప్పాను. మీకు ఏ లెవెల్స్ కనిపిస్తాయి, ఏ లెవెల్స్ కనిపించవు, మీరు ఏ లెవెల్స్లో ట్రేడ్ చేయాలని. కన్సిస్టెంట్గా ఇది నా 10th ఎపిసోడ్. కన్సిస్టెంట్గా మీకు నేను లెవెల్స్ అనేది మార్క్ చేసి చూపిస్తున్నాను. మీరు కాల్ సైడ్ వెళ్ళొచ్చా, పుట్ సైడ్ వెళ్ళొచ్చా అని చెప్పి. ఇది నిన్నటిది, మొన్నటిది, ఇది నిన్నటిది. నేను ఇది క్లియర్ కట్ చేశాను. మూడు 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 టార్గెట్ చెప్పాను నేను. 23,831 ఒకటి, 23,934 ఒకటి, 24,17 ఒకటి. ఈ మూడు టార్గెట్లు అనేది మూడు టార్గెట్ ఒక టార్గెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి సెకండ్ టార్గెట్ వచ్చింది మనకి ప్లస్ థర్డ్ టార్గెట్ వచ్చింది. ఫోర్త్ టార్గెట్ ఉండే కానీ అది ఫార్ ఉండే, అది ఒక జోన్ ఉంది. ఈ జోన్ వచ్చేంత వరకు మీరు సెల్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇవి మంచి లెవెల్స్, రెస్పెక్టెడ్ లెవెల్స్. ఇది నిఫ్టీ చార్ట్ చూడండి. ఇది నా యూట్యూబ్ ఛానల్, ట్రేడ్ విత్ రవి అనే యూట్యూబ్ ఛానల్. ఈ లింక్ టెలిగ్రామ్ లో జాయిన్ చేస్తాను. మీకు ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. నేను కన్సిస్టెంట్లీ ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను చూడండి. 26,000 సూన్ అని చెప్పి చెప్పాను. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని ముందే ప్రిడిక్ట్ చేసి 26,000 సూన్ అని చెప్పాను. 23,000 మార్కెట్ ఉన్నప్పుడు 23, ఇప్పుడు 24,000 క్రాస్ అయింది. పాండమిక్ సిచ్యువేషన్ ఇప్పుడు మనకి వార్స్ నడుస్తున్నాయి, మిడిల్ ఈస్ట్ నడుస్తుంది, మొత్తం అంతా మన సీజ్ ఫైర్ నడుస్తుంది అనుకుంటారు. కానీ మార్కెట్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఈవెన్ దో 2 ఇయర్స్ నుంచి మార్కెట్ ఏం రిటర్న్స్ ఇవ్వలేదు, కానీ ఇప్పటి నుంచి ఆల్రెడీ 30%, 15% మార్కెట్ కరెక్షన్ అయింది కాబట్టి మంచి లెవెల్స్ చూడడానికి వస్తాయి. ఈ వీడియో చూడండి మీరు, నెక్స్ట్ వీడియో ఇంకొకటి బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని చెప్పి ఈ వీడియో వేసాను చూడండి. చాలా మంచి వీడియో, మీకు బిగినర్స్ అయితే మీరు నేర్చుకోవచ్చు. సరే, రేపు ఏ లెవెల్స్ కనిపిస్తాయి? రేపు ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇది రేపు అంటే మీన్స్ మండే సెక్షన్. మండే డేట్ ఏంది? ఒక్క నిమిషం. మండే ఇట్స్ 13th రోజు చూడండి. మండే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక మీకు కనిపించే ఫస్ట్ లెవెల్స్ ఏంది? ఈ లెవెల్స్. ఫస్ట్ మీకు మీ టార్గెట్ వచ్చేసి 2300, 934 ఒక ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి 23,826 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 23,759 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి మీకు 23,689. ఎందుకు చెప్తున్నానంటే ఈ లెవెల్స్ మార్చేసుకోండి. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సపోజ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మీరు ఒక నిమిషం. ఓకే, సరే, దీని సంగతి నేను చూస్తాను. ఓ, ఎపిక్ టూ. ఓకే. అయితే చూడండి, నేను ఏమంటున్నా అంటే మార్కెట్ రేపు మంచిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఏ లెవెల్స్ చూడడానికి అంటే మీకు ఈ లెవెల్స్ వస్తాయి. అక్కడ నుంచి మార్కెట్ మీరు ఏం చేయాలి? మార్కెట్ మంచి ఈ జోన్ లో బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత ఈ లెవెల్స్ ఇట్లా మంచిగా రిజెక్ట్ చేసి ఈ లెవెల్కి వస్తుంది. ఇలా ఇక్కడ మంచి ఈ జోన్ ఏదైతే ఈ జోన్ ఉందో, మీకు ఈ జోన్ ఏది? 23,700, 23,687. ఈ జోన్ తర్వాత మార్కెట్ రెస్పెక్ట్ మన సపోర్ట్ లెవెల్ వస్తే మీరు అక్కడ నుంచి ఈ అప్ సైడ్ వెళ్ళడానికి చూడొచ్చు. అప్పుడు కూడా మీకు సేమ్ టార్గెట్స్ ఇవి. కింద పడ్డప్పుడు ఒక టార్గెట్ తీసుకోవచ్చు, పైకి వెళ్ళినప్పుడు ఒక టార్గెట్ తీసుకోవచ్చు. పర్ సపోజ్ మార్కెట్లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది, అప్పుడు మీకు ఏ లెవెల్స్ కనిపిస్తాయి? చూడడానికి ఏ లెవెల్స్ కనిపిస్తాయి? ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ జోన్ అనేది చాలా క్రూషల్ జోన్. పెట్టుకోండి. చాలా ఒక 1 సెకండ్. చాలా ఈ క్రూషల్ జోన్ ఇది. 24,158 అండ్ 24,200. ఈ లెవెల్ చాలా క్రూషల్ లెవెల్. మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,158 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,300 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 22,500. ఈ లెవెల్స్ మీకు కనిపిస్తాయి రేపు. ఈ జోన్ సస్టైన్ అయ్యింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, గో ఫర్ ది కాల్. కాల్ తీసుకుని మీరు మంచిగా కూర్చోవచ్చు. మీకు ఈ లెవెల్స్ కనిపిస్తాయి. ఫర్ సపోజ్ మార్కెట్ ఈ రేంజ్ లో ఉంది అనుకోండి, ఈ రేంజ్ లో ఉంటే ఇది బ్రేక్ డౌన్ అవుతే మీరు రేపు మార్కెట్ డౌన్ సైడ్ కూడా చూడొచ్చు. అప్ ఓపెన్ అయినా డౌన్ సైడ్ అయినా చూడొచ్చు. ఆల్మోస్ట్ 300, 400 పాయింట్స్ రేపు మండే రోజు పడిపోతుంది. ఇది నిఫ్టీ. ఇవే లెవెల్స్ నేను ఇవే లెవెల్స్ నేను ఏం చేస్తానంటే మీకు టెలిగ్రామ్ లో కూడా వేస్తాను ముందే. ఇక్కడ అక్కడ కూడా ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ మాట్లాడదాం. సార్ మళ్ళీ నిన్న బ్యాంక్ నిఫ్టీ చెప్పారు మార్కెట్ వెళ్తుంది అన్నాను. చూడండి, నేను చెప్పిన లెవెల్స్ ఇక్కడనే ఉన్నాయి, ఎక్కడ వెళ్ళలేదు. ఇవే లెవెల్స్ నేను ఏం చెప్పాను? 24,785 లెవెల్
లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. మీకు రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని చెప్పాను. అట్లనే నా ఫస్ట్ టార్గెట్ 55,293కి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత చూడండి కన్సిస్టెంట్‌గా పైకి వెళ్తూనే ఉంది. వెళ్తూనే ఉంది. అప్పుడు మీకు సెకండ్ టార్గెట్ వచ్చింది. అదేది 55,793. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లు తెలుసా? ఆల్మోస్ట్ 500 పాయింట్స్. అది కూడా మార్కెట్ ఓపెన్ అయిన 10:30 అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో మీకు మార్కెట్ చూడడానికి ఒక రేంజ్ వచ్చింది. చూడండి నేను ఈ జోన్ నిన్నే చెప్పాను. ఈ జోన్ క్రూషియల్ జోన్. ఈ జోన్ లోనే మార్కెట్ ఒకవేళ సస్టైన్ అయితే మీకు ఏం చేయాలో కూడా చెప్పాను. మార్కెట్ ఈజీ జోన్ లో ఓపెన్ అయితే మీరు ఈ లెవెల్స్ మీకు చూడడానికి కనిపిస్తాయి 56,100 అండ్ 56,222. కానీ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. సపోజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని నా అజంప్షన్. ఎందుకంటే మనం అదే ప్రెడిక్షన్ చేస్తున్నాం కాబట్టి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ ఫస్ట్ లెవెల్ వచ్చేసి 55,217 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 54,817 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 54,833. ఇప్పుడు ఈ లెవెల్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, దాని తర్వాత ఈ లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ ఈ జోన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇంకా ఫోర్త్ టార్గెట్ కూడా ఉంది. ఇది ఫోర్త్ టార్గెట్ 54,76. ఏదైతే ఈ జోన్ ఉందో ఈ జోన్ లో మార్కెట్ రిజెక్ట్ అయ్యింది అనుకోండి, సస్టైన్ అయ్యింది అనుకోండి, మీకు అప్ సైడ్ సేమ్ లెవెల్స్ సేమ్ ఇది 54,800 55,200 ఈ లెవెల్స్ మీకు అప్ సైడ్ కూడా కనిపిస్తాయి. అదే ఈ లెవెల్ ఇది క్రాస్ అయింది, రేపు మార్కెట్ రేంజ్ లో ఉంది. రేంజ్ లో ఉన్నప్పుడు మంచి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. హ్యామర్ కానీ ప్లస్ లేదంటే ఇన్వర్టర్ హ్యామర్ కానీ వస్తే మార్కెట్ అప్ సైడ్ అయినా అంటే డౌన్ సైడ్ అయినా చూడండి మార్కెట్ క్లియర్ కట్ ఉంటుంది. ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే మార్కెట్ కింది సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది చూడండి. దాని తర్వాత మీకు అప్ సైడ్ రేపొద్దున మార్కెట్ సస్టైన్ అయితే మీరు ఏం చేయండి. సేమ్ ఇదే 56,215 ఫస్ట్ టార్గెట్ అండ్ 56,418 ఒక టార్గెట్ అండ్ తర్వాత వచ్చేసి మీకు 56,600 ఆల్మోస్ట్ 6,800 పాయింట్స్ నేను మీకు ఇచ్చాను. ఇవే లెవెల్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి కూడా వాచ్ చేయొచ్చు. కానీ నా దగ్గర సీక్రెట్ ఉంది. ఒక సీక్రెట్ ఇండికేటర్. ఆ ఇండికేటర్ నేను మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ మీరు ఎలా తీస్తారు లెవెల్స్ అని. నేను లెవెల్స్ తీయడము నా అనుభవంతో తీస్తున్నా. కానీ మీరు స్కాల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఇండికేటర్ ఉండాలి మీ దగ్గర. ఇది ఏం చేస్తుందంటే ఇది ఓన్లీ ఎకినాషి క్యాండిల్ అనే పనిచేస్తుంది. ఇది మీకు ముందే చెప్తుంది మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని చెప్పి స్పాట్లోనే బై సెల్ అనేది చార్ట్ అవుతున్నదనే లైవ్ లో మీకు చార్ట్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటీసీ ఇప్పుడు మార్కెట్ ఓపెన్ ఉంటుందిగా బీటీసీ దాంట్లో మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ నాకు లాంగ్ ఎంట్రీ వచ్చింది. లాంగ్ ఎంట్రీ అంటే అప్ సైడ్ వచ్చింది, కాల్ సైడ్ వెళ్ళమని వచ్చింది. ఇది ఎన్ని పాయింట్స్కి వచ్చింది? బై అని ఇక్కడ వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎంత వెళ్ళింది? 1,000 పాయింట్స్ పైకి వెళ్ళింది. కానీ ఎగ్జిట్ ఎక్కడ చూపించింది? 600 పాయింట్. ఆల్మోస్ట్ 600 పాయింట్స్ ఎన్ని మినిట్స్ లో? 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది. ఎన్ని మినిట్స్ లో వచ్చింది? ఆల్మోస్ట్ అంటే 19 అంటే ఓకే 9:22 19 ఆల్మోస్ట్ 20 మినిట్స్ లో వచ్చింది. 20 మినిట్స్ లో వచ్చింది. ఇది ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ప్లస్ ఇంకొకటి వచ్చేసి మన 4 అవర్స్ లా మన బీటీసీ లో బాగా పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి ఇది 1 అవర్ కానీ 4 అవర్స్ కానీ ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. మీకు పేషెన్స్ ఉంటే మీరు చెయ్యొచ్చు. 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో నేను పెట్టాను చూడండి. మార్కెట్ ఇవన్నీ ఈ లైన్స్ అన్ని సెక్షన్ బ్రేక్స్ ఎన్నెన్ని పాయింట్స్ వచ్చాయో మీరే చూడండి. క్లియర్ కట్ గా చూడండి. ఈ క్యాండిల్ ఇక్కడ అయింది, ఇంకా క్లోజ్ కాలేదు. క్లోజ్ అయితే మీకు చూపిస్తుంది, కన్ఫర్మేషన్ వస్తుంది. దీంతో పాటు ఇంకోటి యాడ్ చేసుకుంటే వాల్యూమ్ యాడ్ చేసుకుంటే మీకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. అది నేను చెప్తున్నా కదా, మార్కెట్ ని ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ట్రేడ్ తో పాటు డబ్బుల్ని ఎలా క్యాపిటల్ ఎట్లా సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ బై చూపించింది నాకు అంటే మార్కెట్ బులిష్ ఉంది. ప్లస్ కన్ఫర్మేషన్ వాల్యూమ్ కూడా బులిష్ ఉంది. వాల్యూమ్ కూడా మంచిగా ఓపెన్ అయింది, అది కూడా ఎండింగ్ లో. రేపు ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇండికేటర్ మీకు కావాలనుకుంటే ఇది దొరకదు ఇండికేటర్, ఇది నేను నా సొంతంగా చేసుకున్నా. ఈ ఇండికేటర్ మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆటోమేటిక్ బై సేల్ అనేది చార్ట్లో చూపిస్తుంది. ఇవే లెవెల్స్ నేను టెలిగ్రామ్ లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా ఫాలో అవ్వండి. డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియస్. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ఇన్ స్టాక్ మార్కెట్, ప్లీజ్ కన్సిడర్ యాజ్ a financial advisor.
థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. నేను మీ ట్రేడ్ విత్ రవి. హ్యాపీ ట్రేడింగ్.